ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. జూలై 27 నుంచి డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా శని వక్రగతిలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే రెట్రోగ్రేడ్లోకి వెళ్తున్నాడు. శని జూలై 27 ఉదయం పూట 7:50 నుండి ప్రారంభమై వక్రగతి డిసెంబర్ 11వ తారీఖు రాత్రి 12:02 వరకు, అంటే రమారమి 138 రోజుల పాటు శని అదే మీనరాశిలో ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రంలో వక్రగతి పొందటం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి. శని ఆయుష్కారకుడు, అంటే పనులలో ఆలస్యం చేసేవాడు, లేటుగా పనులని ప్రారంభం చేసేవాడు, కొన్ని చికాకులు, గొడవలు, తగాదాలు, ఒక మంచి నిర్ణయాలు. మంచి స్థానంలో ఉంటే శని మంచి నిర్ణయాన్ని ఇస్తాడు. చెడు స్థానంలో ఇస్తే మనకి చెడు నిర్ణయాలు కలిగే అవకాశాలు, ప్రమాదాలు, ఆరోగ్యము, అధిక శ్రమ, డబ్బులు కోల్పోయే అవకాశాలు ఉండటం, వివాదాలు, పరిష్కార మార్గాలు కాకపోవటం. అంటే లైఫ్ స్పాన్ని కూడా రిప్రజెంటివ్ చేసే ప్లానెట్ ఏంటంటే శని. అలానే షష్టమ భావాధిపతి కూడా కుజుడితో పాటు కూడా శని ఉన్నాడు. అలానే వ్యయాధిపతి కూడా శనే. అయితే ఇప్పుడు మనం చెప్పేవి ఏంటంటే గోచారీత్యా ఫలితాలు. అంటే గోచారీత్యా ఫలితాల్లో ఈ ఏదైతే 138 రోజుల పాటు శని ప్రభావం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆరోగ్యము, ప్రమాదాలు, శుభ కార్యక్రమాలు, ఆటంకాలు, మంచి చెడులు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనం తెలుసుకుందాం. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. గోచారరీత్యా చెప్పబడే ఫలితాల్లో ఒక జాతకుడికి వాళ్ళ రాశి దగ్గర నుంచి 3వ స్థానంలో శని ఉంటే మంచివాడు, 6వ స్థానంలో ఉంటే శని ఉంటే మంచివాడు, 11వ స్థానంలో శని మంచివాడు అవుతాడు. మరి వివిధ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి? ఎల్లాటి శని, అర్ధాష్టమ శని, అలానే అష్టమ శని, కంటక లేదా పొంగు శని, జన్మశని, ద్వితీయ స్థానంలో శని, వ్యయ స్థానంలో శని, దాన్ని ఎల్నాటి శని అంటారు. అంటే శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మనకి మంచి జరగబోతుంది అనే విషయాలన్నీ కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయో తెలుసుకుందాం, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అంటే, వృశ్చిక రాశి వారికి ప్రభావం ఏంటంటే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొద్ది జాగ్రత్తగా ఉండాలి. నరాలు, కళ్ళకి సంబంధించిన రోగాలు, వాత రోగాలు విషయంలో కొంత ఫుడ్ విషయంలో కొద్దిగా ప్రయారిటీ ఎక్కువగా ఇవ్వాలి. అంటే ఏ ఫుడ్ పడుతుంది, ఏ ఫుడ్ పడకూడదు అనేది కూడా ఆలోచన చేయండి. వృత్తి వ్యాపారాల యందు తగిన ఆదాయము రాక భయము, ఆందోళన, కుటుంబంలో ఏదైతే కొన్ని ఇబ్బందులు, అంటే వృత్తిపరంగా, ఉద్యోగపరంగా డబ్బులు వస్తుందని రాదని కాదు, ఎంతో కొంత వస్తాయి. రాకుండా ఎవరైనా పని చేయకుండా ఉండరు కదా. వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి, ఎవరైనా పని చేస్తారు. ఆ పని చేసిన ఖర్చులు బాగా పెరిగిపోతుంటాయి. ఖర్చులు అంటే అధిక లాభాలు వస్తున్నా ఖర్చులు బాగా పెరిగిపోతాయి. కుటుంబంలో స్త్రీలకి, పిల్లలకి కొంత వైషమ్యము, అలానే కొన్ని ప్రాబ్లమ్స్ రావటం, ఒకటి ఎక్కువ ధనం ఖర్చు కావటం, పూర్వపు రుణాలు అంటే పాత రోజుల్లో ఉండే క్రెడిట్స్ ఏవైతే అవి తీర్చలేకపోవటం, కొత్తగా రుణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అతి నిద్ర, అనవసరమైన ప్రయాణాలు, వేళ తప్పిన భోజనాలు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు, సోమరితనం అనేది తీసేయండి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలానే ముందుకు వెళ్తారు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్స్ బాగా పెరుగుతాయి. భూములు, ఇళ్ళు కూడా, ఇవన్నీ కూడా కొంత కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కొన్ని విషయాలు కొంత మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు శని యొక్క ఆరాధన, శని కవచ స్తోత్రాన్ని పారాయణం చేయటం ఒకటి, శని క్షేత్రాలను, సింగనాపూర్ లాంటి క్షేత్రాలను కూడా దర్శనం చేయటం, అలానే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో శ్రీశైలం లాంటి క్షేత్రాలు దర్శనం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు.
గోచారం ఎప్పుడూ కూడా మనకి ఏదైతే 138 రోజుల్లో శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, మనం ఎలాంటి నిర్ణయాలను తీసుకోవాలి, ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది, వృత్తి ఉద్యోగాల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం తెలుసుకున్నాం. దాని పరిష్కార మార్గం ఏంటి, శని బాగలేని వాళ్ళు ఏం చేయాలి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతుంది అని అంటే ఖచ్చితంగా నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేయాలి. ఇది పురాతన పద్ధతి, ఇప్పుడు వాళ్ళకి తెలియదు. అదేందుకు గురువుగారు నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయాలి, శివుడికి ఏంటి అనేవాళ్ళు ఉన్నారు. నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేస్తే ఆయు ప్రమాణం పెరుగుతుందని అర్థం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగవని అర్థం. పనులలో ఆలస్యం జరుగుతుందా శని వల్ల వీళ్ళకి అనుకునేవాళ్ళు తప్పకుండా శనికి నువ్వుల నూనెతో అంటే తైలాభిషేకం చేయాలి. అలానే శని యొక్క ప్రభావము జన్మశని ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో, జన్మశని ఎవరికి ఉంది అని అంటే ఆ జన్మశని ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వ్యక్తులు వాళ్ళు చేయాల్సిన విధానం ఏంటంటే శని జపం చేపించటం కానీ 19,000 సార్లు బ్రాహ్మణులతోటి, అలానే శని హోమాన్ని చేయటం మంచిది. అలానే ద్వితీయ స్థానంలో శని ఉన్నారనుకోండి, ఉదాహరణకి ద్వితీయ స్థానం వాళ్ళ రాశిరీత్యా ద్వితీయ స్థానంలో శని ఉంటే తప్పకుండా శని హోమాన్ని, శనికి పంచామృతాలతోనే కాకుండా పండరసంతో చెరుకు రసంతో కూడా శనికి అభిషేకం చేయాలి. ఖర్చులు అధికమవుతున్నాయి, సంపాదన శ్రమకు తగ్గట్టు ఫలితం లేదు, మాకు శని వ్యయ స్థానంలో ఉన్నాడు, ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి అనే వ్యక్తులు తప్పకుండా వాళ్ళు శనికి అంటే ఒక నలుపు శివలింగం ఉంటుంది, బ్లాక్ స్టోన్ శివలింగం, దానికి అభిషేకం చేయాలి. రుద్రాభిషేకం చేయటం వల్ల వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా జరుగుతాయి, ధనపరంగా ఇబ్బందులు కలగకుండా కూడా ఉంటుంది. అలానే అష్టమ స్థానంలో శని ఉన్న వ్యక్తులు కూడా శివుడికి పంచామృతము, పండ్లరసము, చెరుకు రసము, అలానే నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. చతుర్థ స్థానంలో అంటే అర్ధాష్టమ శని ఉన్న వ్యక్తులు తప్పకుండా వాళ్ళు శనికి సంబంధించిన అభిషేకాలు, శనికి సంబంధించిన కవచము, శని స్తోత్ర పారాయణాలు, శని జపము ఇలాంటివి చేసుకోవడం చాలా మంచిది. అలానే కంటక లేదా పొంగు శని అంటారు, వృత్తిపరంగా ఇబ్బందులు కలుగుతుంటాయి వాళ్ళకి. అలాంటి వ్యక్తులు తప్పకుండా నువ్వులు దానము, నల్ల వస్త్రము, అలానే శనితో ఏదైతే శనికి ప్రీతికరమైన నల్ల నువ్వులు బెల్లంతో చక్కగా పదార్థాలు ఉండల్లాంటివి తయారు చేసి మనం ఇంట్లోనే తయారు చేసి ఏదైనా దేవాలయంలో ప్రధాన అర్చకులకు ఇస్తే భక్తులందరూ కూడా వితరణ చేయటం వల్ల కూడా శని యొక్క దోషం పోతుంది. ఇక చాలా మంచి పరిహారం చెప్పబోతున్నా ఇక్కడ నేను, పురాతనమైన పరిహారం, ఇది ఎవరికి కూడా తెలియని పరిహారం, చాలా పాత రోజుల్లో బ్రాహ్మణులకు మాత్రమే ఆ పరిహారం, పెద్ద మనుషులకు మాత్రం తెలుసు. అలాంటి పరిహారం ఏంటంటే శని యొక్క దోషం ఉన్న వాళ్ళకి అద్భుతమైన పరిహారం ఇది. ఏమిటి అని అంటే శనివారం రోజున చక్కగా మనం ఆంజనేయ స్వామి దేవాలయం కానీ శివాలయంలో కానీ ఏదన్నా ఒకదాన్ని మీ దగ్గరలో ఉన్నదాన్ని ఎంచుకొని, మన ఇంటిలో బియ్యం ఉంటాయి, ఆ బియ్యాన్ని దంచుతే ఏమంటారంటే నూకలైనవి అంటారు. ఆ నూకలు, అలానే నల్ల నువ్వులు అంటే ఒక చెంచా నూకలు, ఒక చెంచా వచ్చేటప్పటికల్లా నల్ల నువ్వులు, ఒక చెంచా పంచదార, చక్కెర, అది వేసుకొని ఒక చిన్న పొట్టం లాంటిది మనం కట్టుకొని ఒక కవర్లో కానీ ఒక ప్యాకెట్లో కానీ పెట్టుకొని ఈ శివాలయంలో కానీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఒక 21 సార్లు ప్రదర్శన చేయాలి. 21, 54, 108 లేకపోతే 11, మినిమం 11 ప్రదక్షిణ అంతా కూడా చేసి వచ్చిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకోకముందు మనం ఏదైతే తీసుకున్నామో ఆ పదార్థాన్ని అంటే నువ్వులు, అలానే నూకలు, అలానే పంచదార నల్ల చీమలకు పెట్టాలి ఒకవైపు పెట్టి.
అంటే ఒకవైపున అవి మనం పొట్లమంతా ఇప్పదీసి ఎక్కడైతే ఆ టైంలో నల్ల చీమలు ఉంటాయో ఆ నల్ల చీమల దగ్గర వేయాలి. ఒకవేళ కనపడలేదని అంటే కూడా ఒక మూలకు వేసి వెళ్ళి రావటం మంచిది. ఆ మూలకు ఒక మూల ఏదో ఒక మూల ఎక్కడొక్కడ దేవాలయంలో చీమలు ఉండకుండా ఉండవు. ఆ చీమలకు పెట్టడం వల్ల శని దోషం అనేది తొలగిపోతుంది. అయితే దీనికంటే ముందు తలస్నానం చేయాలి. సబ్బుతో కానీ షాంపుతో కానీ తలస్నానం చేయాలి. ఒంటి మీద సబ్బును రుద్దుకోవచ్చు, తల మీద మామూలు స్నానం చేసి శివాలయం కానీ ఆంజనేయ స్వామి యొక్క ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేసి అది పెట్టి అప్పుడు తీర్థప్రసాదాలు తీసుకోవాలి. ఆ రోజున మీరు ఓం నమః శివాయ పంచాక్షరి చేయాలి. ఆ రోజున ఉపవాసం ఉండి చక్కగా అల్పాహారాన్ని భుజించి ఉదయం సాయంత్రం ఉప్మా లాంటివి అలానే అల్పాహారాన్ని భుజించి ఓం నమః శివాయ పంచాక్షరి చేసుకోవటం వల్ల శని యొక్క దోషం పటాపంచర్ అవుతుంది. అలానే ఇక్కడ మా వెబ్సైట్ www.nayakanti.com nayakanti.in అని కూడా చూడొచ్చు. నేను కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, పుత్రగణపతి వ్రతము, స్వప్నశాస్త్రము, అలానే బృహత్ పరిహార సింధురు, నవగ్రహ దోషాలకి ద్వాదశ మహావిద్యల యొక్క స్తోత్ర పరణాలు, అలానే వివాహ మార్తాండము, జాతక చంద్రిక, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ట్రాన్సిట్ ఆఫ్ రిజల్ట్స్, ఇలాంటి సర్వదేవతా గోత్రపులు పార్ట్ 1 పార్ట్ 2 ఇలాంటి పుస్తకాలన్నీ రాశాము. మేము వంశపారంపర్యంగా చెప్తూ ఉంటాం. మా నాన్నగారు కూడా ప్రధాన పురోహితులుగా పనిచేశారు శ్రీశైలంలో. అలానే వారు కూడా ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజీ మెంబర్స్ వాళ్ళు కూడా. అయితే ఈ వంశపారంపర్యంగా మేము చెబుతున్నాము. ఎందుకంటే ఎప్పుడైనా మీకు ఒక సలహా ఏమిటి అంటే ఒక జాతకాన్ని ఆస్ట్రాలజీని అప్రోచ్ అయినప్పుడు నిజం తెలుసుకోండి. మమ్మల్నే కాదు ఎవరిని ఆస్ట్రాలజీని అప్రోచ్ అయినా నెగిటివ్ ఫస్ట్ తెలుసుకోండి. నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటం ఎలా, అదే పాయింట్. అసలు ప్రపంచాన్ని నడిపించే పాయింట్ అదే. భగవంతుడి కంటే ముఖ్యమైన పాయింట్ అదే. మనలో లోపాలని మనం సవరణ చేసుకొని ముందుకెళ్తేనే నెంబర్ 1 సూపర్ స్టార్లు అయ్యేది. స్త్రీయ లోపం మెరుగుట పెద్ద విద్య, లోపం మెరిగిన వాడే పూర్ణవుతాట. నెగిటివ్ని మనం పాజిటివ్ చేసుకుని ఓవర్కమ్ చేస్తే మన జీవితం బాగుపడినట్టే. ఆ విషయాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పుస్తకాలన్నీ కూడా రాజమండ్రిలో కోటగుమ్మంలో మోహన్ పబ్లికేషన్ వారి దగ్గర దొరుకుతాయి. ఈ పుస్తకాలు నా దగ్గర కూడా లభ్యమవుతాయి. ఆ స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ ఉంటుంది, నా నెంబర్కి కాల్ చేయొచ్చు. నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేయండి. మీ అందరికీ కూడా శ్రీ పరమేశ్వరు యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.